ఓం నమ శివాయ. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివపార్వతుల కలయికకు గుర్తుగా శివరాత్రి పండుగను ప్రపంచ నలుమూలల నుంచి అన్ని శివాలయాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున శివభక్తులందరూ ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి కూడా జాగరణ చేసుకుంటూ మరుసటి రోజు మార్నింగ్ శివుడికి ఇష్టమైన ప్రసాదాలు నైవేద్యంగా చేసి భుజిస్తారు. ఆ శివుడికి ఇష్టమైన ప్రసాదాలు ఏంటి, ఆ ప్రసాదాలు ఎలా తయారు చేస్తారు ఏంటి, దానికి సంబంధించినది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత దాని ప్రకారం మీరు కూడా ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు. సో చేసుకుని ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి శివుని అనుగ్రహం పొందుతారని భావిస్తున్నాను. స్వామివారికి సమర్పించే ప్రసాదాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన ప్రసాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తెలుసుకోబోయే ప్రసాదాలు ఏటిలోనూ మనము ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ వాడకూడదు. వాటిలో మొదటిది కీర్. దాదాపు ఏ పండుగ వచ్చినా నైవేద్యంగా కీర్ను పెడతారు. శివరాత్రి రోజున కూడా మీరు దీనిని తయారు చేసి శివయ్యకు నైవేద్యంగా పెట్టచ్చు. దీనికి కావాల్సింది అంజీరు, బాదాము, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ని తీసుకొని సన్నగా తరిగి నెయ్యిలో వేయించాలి. అనంతరం వాటిని పాలలో వేడి చేసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత తీసి పక్కన పెట్టి దానిని నైవేద్యంగా శివునికి సమర్పించాలి. తర్వాతది పంచామృతం. పంచామృతం అంటే శివుడికి చాలా ప్రీతికరం. పంచ అంటే 5, అమృతం అంటే అమృతం. మహాశివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి దీనిని ఖచ్చితంగా తయారు చేస్తారు. దీనిని స్టవ్ మీద ఉడికించాల్సిన అవసరం లేదు. పెరుగు, పాలు, నెయ్యి, నీరు, తేనె ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. ఈ పదార్థాలన్నింటిని ఒక గిన్నెలో వేసి మిక్స్ చేసి దాన్ని పక్కన పెట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కిచిడి. శివరాత్రి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. అలాంటి వారు ఉపవాసం విరమించిన తర్వాత తినడానికి ఈ వంటకాన్ని తయారు చేస్తారు. అయితే దీనిని స్వామివారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఈ రెసిపీని సగ్గుబియ్యంతో చేస్తారు. సగ్గుబియ్యం నానిన తర్వాత ఉడికించిన బంగాళదుంపలు, కరివేపాకు, పల్లీలు ఉపయోగించి ఈ కిచిడిని తయారు చేస్తారు. ఇది పోషకాలతో నిండిన రుచికరమైన ఫుడ్గా చెప్తారు. తర్వాతది శ్రీఖండ్. ఇది మహాశివునికి ఇష్టమైన ప్రసాదంగా చెప్తారు. దీనిని తయారు చేయడానికి ముందుగా ఒక కాటన్ క్లాత్లో 2 కప్పులు పెరుగు వేసి దానిని గట్టిగా ఏలాడతీయాలి. నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు దాన్ని అలాగే ఉంచాలి. నీరు మొత్తం ఇంకిపోయి పెరుగు డ్రై అయిన తర్వాత దానిలో కుంకుమ పువ్వు, పాలు, పంచదార, యాలక్కాయల పొడి వేసి బాగా కలిపేయాలి. ఇది క్రీమ్ లాగా వచ్చే వరకు కలుపుకుంటే చాలా బాగుంటుంది. దీనిని ఒక బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి నైవేద్యంగా పెట్టేయాలి. ఇది మహాశివుని ప్రసన్నం చేసుకోవడానికి మంచి మార్గంగా చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.